ప్రజలందరికీ నమస్కారము. ఈరోజు మనము ఈ మెడిసిన్స్ టైప్స్ గురించి తెలుసుకుందాము. అలాగే ఏ వైద్య విధానము చీప్ అండ్ బెస్ట్, రీజనబుల్, ఎకనామికల్, ప్రజలకు లాభము, దాని గురించి మనము చర్చించుకుందాం. అయితే ఎలక్ట్రోహోమియోపతి అండ్ ఆల్టర్నేట్ మెడికల్ సిస్టమ్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ ఫ్లవర్స్ డెవలప్డ్ బై ఎస్విపిఎస్ ఆర్గనైజేషన్. మన ఎస్విపిఎస్ ఇంటర్నేషనల్ ట్రస్ట్ చాలా డెవలప్ చేసింది. అందులో ఈ మెడిసిన్స్ గురించి తెలుసుకోండి. చాలా మందికి దీని గురించి తెలియదు. నెంబర్ 1 కిట్ మెడిసిన్స్ అండి. అంటే ఈ స్టోర్లో మెడికల్ షాప్స్లో దొరుకుతాయి. మన ఎలక్ట్రోహోమియోపతి అండ్ ఆల్టర్నేట్ మెడికల్ సిస్టమ్ స్టోర్స్ కానీ మెడికల్ షాప్స్లో దొరుకుతున్నాయి. అవి ఎంత అంటే మీకు 40 రూపాయలు, 80 రూపాయలు, 1 గ్రాము 2 గ్రామ్ క్వాంటిటీ లభిస్తాయి. కొన్ని పిల్స్లో ఉంటాయి, డ్రాప్స్లో ఉంటాయి, ఎసెన్స్లో ఉంటాయి. చీప్ అండ్ బెస్ట్ అనమాట. ఫస్ట్ స్టేజ్ జబ్బులు అన్నిటికీ పనికి వస్తాయి. నెక్స్ట్ కిట్ బాక్సులు కూడా దొరుకుతాయి మీకు. అవి ఇళ్లలో పెట్టుకోవచ్చు, హాస్టల్లో పెట్టుకోవచ్చు, ఆఫీసులో పెట్టుకోవచ్చు, కాలేజీలో పెట్టుకోవచ్చు, తర్వాత జర్నీ వెహికల్స్లో కూడా పెట్టుకోవచ్చు. సేఫ్ అండి. 12 నుండి 15 మందులు ఉంటాయి. ఎంత బాటిలో 40-50 రూపాయలు ఉంటుంది మీకు అంతే. నెక్స్ట్ 1 గ్రాము 2 గ్రామ్ అంటారు. అంటే 5 గ్రామ్ క్వాంటిటీ, 10 గ్రామ్ క్వాంటిటీ మీ ఇష్టం. అది అందులో 2 రకాలు ఉంటాయి. కిట్స్ది ఉంటుంది, కిట్స్ది ప్లస్ పెద్దది అనమాట. 2 కిట్స్ 2 రకాలు ఉంటాయి. అవి మీకు సేఫ్ ఏమిటంటే ఈ అక్యూట్ స్టేజ్, స్టార్టింగ్ స్టేజ్, బిగినింగ్ స్టేజ్ జబ్బులు, వ్యాధులు, ఆరోగ్య సమస్యలు అన్నింటినీ మీరే బాగు చేసుకునవచ్చును. బాడీ పెయిన్, స్టమక్ పెయిన్, మోషన్స్, ఫీవర్స్, హెడ్ ఎక్, థ్రోట్ పెయిన్, కాఫ్, కోల్డ్, ఇట్లా ఏదైనా ఉండదు. ఈ స్టార్టింగ్ స్టేజ్ జబ్బుల్ని మ్యాక్సిమం మీరు బాగు చేసుకోవచ్చును. మీకు చాలా డబ్బు ఆదా అవుతుంది, టైం ఆదా అవుతుంది, నైట్ కూడా మీరు పరిగెత్తాల్సిన అవసరం లేదు. అయితే ఈ కిట్ మెడిసిన్స్ లిమిటేషన్స్ ఉన్నాయి. 1-2-3 రోజులు తగ్గకపోతే జబ్బు డిఫరెంట్ గాని ముదిరిందని భావించి డాక్టర్లు సంప్రదించాలి. మన ఎలక్ట్రోహోమియోపతి అండ్ ఆల్టర్నేట్ మెడికల్ సిస్టమ్ డాక్టర్స్ దగ్గరలో ఉంటే మీరు వెళ్ళండి, లేకపోతే వేరే సిస్టమ్ ఎమర్జెన్సీలో. నెక్స్ట్ రెండోది జనరల్ మెడిసిన్స్. ఇవి జనరల్ మెడిసిన్స్ కూడా పేదలకు తీయడం జరిగినది. మన ట్రస్ట్ స్పెషల్గా ఫార్ములా మెడిసిన్స్ ఇవన్నీ డిజైన్ చేసి పేదల కోసమే రూపొందించడం జరిగినది. అవి ఏంటంటే మధుఫైర్ ప్లస్ షుగర్కి, హ్యాపీ లీఫ్ ప్లస్ బీపీకి, అగ్ని కేర్ ప్లస్ అంటే గ్యాస్కి, ఇలా జనరల్ మెడిసిన్స్ లభిస్తాయి. మీకు ఎంత అది 150 రూపీస్ 1 మంత్ ఉంటుంది. డాక్టర్ 5 డ్రాప్స్ డైలీ 2 టైమ్స్, ఇలా 3 డేస్ యూజ్, 3 డేస్ గ్యాప్, 3 డేస్ యూజ్, 2 డేస్ గ్యాప్, ఆన్ హాఫ్ సిస్టమ్. కొన్ని డైలీ ఎట్లా ఉంటాయి, డిజైన్ బట్టి, దాని ఆ జబ్బుల్ని బట్టి ఉంటుంది. మన డాక్టర్స్ చెప్తారు, దాని మీద రాసి ఉంటుంది. అవి వాడుకోవాలన్నమాట ఈ జనరల్ మెడిసిన్స్. తర్వాత ఈ ముదిరిన జబ్బులు, క్రానిక్ కానీ, క్రిటికల్, యాక్సిడెంట్, పాయిజన్, సీరియస్ ఎమర్జెన్సీ కేసులు, వీటికి ఈ బోన్ ఫ్రాక్చర్ కేసులు కానీ ఇంకా ఈ పెద్ద కేసులన్నిటికీ డాక్టర్ సంప్రదించాలి. డాక్టర్ కోర్స్ మెడిసిన్ అంటే డాక్టర్ డిజైన్ చేస్తారు. ఇందులో ఒక్కొక్క జబ్బుకి 1-2 మందులు ఇస్తారు. 1-2 లీటర్ మెడిసిన్ వస్తుంది. డ్రాప్ బై డ్రాప్ ఇంజెక్షన్ ఉంటుంది. లాగి కట్టుకట్టే విధానం ఉంటుంది. తర్వాత అవసరమైన టెస్టులు చేపిస్తారు అనమాట. మీకు బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, ఎక్స్రే, అల్ట్రాసౌండ్ స్కానింగ్, ఎంఆర్ఐ స్కాన్, సిటీ స్కాన్, దాన్ని బట్టి అవసరమైన టెస్టులు, ఆ రిపోర్ట్ని బట్టి ప్లస్ సిమ్టమ్స్ని బట్టి మీకు ఈ ట్రీట్మెంట్ ఇస్తారన్నమాట. డాక్టర్ డిజైన్ టైం బాగా పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు లాగి కట్టుకట్టారు, కాలు ఇరిగింది, చెయ్యి ఇరిగింది, లాగి కట్టుకట్టారు, మీకు డాక్టర్స్కి 2-3 గంటలు పడుతుంది. రెస్ట్ ఉంటుంది. డెంగ్యూ క్యూర్ చేయాలి. ప్లేట్లెట్ 10,000, 20,000 డౌన్ అయిపోతుంది. దానికి 50,000 అవుతుంది మొదటి రోజు. రెండో రోజు మార్నింగ్ మళ్ళీ 1,50,000 పెరుగుతుంది. ఈ సిస్టంలో సింపుల్గా బతికించవచ్చు. మ్యాక్సిమం మీకు ఒక 2-3,000 రూపీస్లో మెడిసిన్స్లోనే అయిపోతుంది అనమాట. అయితే జబ్బుల్ని బట్టి ఈ పెద్ద జబ్బులు అక్కడ వెళ్ళాలి. ప్యాకేజ్ కూడా ఉంది. 7 జబ్బులు, 14 జబ్బుల్ని కూడా ఒకేసారి ట్రీట్ చేస్తారు. ఎలక్ట్రోహోమియోపతి ఒక డాక్టర్ అన్ని రకాల జబ్బుల్ని చూస్తారు. ఇప్పుడు అల్లోపతిలో ఒక్కొక్క పార్ట్కి ఒక్కొక్క డాక్టర్ అనుకోండి. ఇప్పుడు గైనిక్, ఆర్థో, ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే ఒక్కొక్క పార్ట్కి ఒకటి న్యూరో సర్జన్ కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే నెఫ్రాలజిస్టు, ఇలా కాకుండా అన్నింటినీ ఇక ఒక్క డాక్టరే ట్రీట్ చేస్తారు అనమాట. ప్లస్ పక్షులకు కూడా బ్రహ్మాండంగా, పక్షులు, పశువులు, మొక్కలకు, పంటలకు కూడా బ్రహ్మాండమైన మందులు ఇందులో ఉన్నాయి. గోల్డెన్ ట్రీట్మెంట్ అండ్ గోల్డెన్ ఫార్ములా మెడిసిన్స్, డివైన్స్ ట్రీట్మెంట్ అండ్ గోల్డెన్ ఫార్ములా మెడిసిన్స్ అనమాట. ఇది మనుషులకి, పశువులకి చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ఆర్సిసి రిలీఫ్, కంట్రోల్, క్యూర్. ఇప్పుడు అల్లోపతిలా ఓన్లీ కంట్రోల్. ఇప్పుడు బీపీ, షుగర్ ఉన్నది, థైరాయిడ్ ఉన్నది, సచ్చిందాకా వాడాలి అయిపోయి. ఇందులో అలా కాదు. ముందు రిలీఫ్, కంట్రోల్, క్యూర్ అయిపోతుంది. కొందరికి 1 నెల, కొందరికి 3 నెలలు, కొందరికి 6 నెలలు, అలా కొద్దిగా టైం అనమాట వాడుకోవాలి. ఆ ఇంగ్లీష్ మందులు వాడి బాగా అలవాటు అయితే కెమికల్ డ్రగ్స్ వాళ్ళు కూడా, ఫర్ ఎగ్జాంపుల్ స్టెరాయిడ్ పెయిన్ కిల్లర్స్ వాడతారు. అవి సడన్గా మానేయకూడదు. కొందరికి పెయిన్స్ వస్తాయి, సేక్ అవుతుంది బాడీ. థైరాయిడ్ కూడా అంతే. కొన్ని జబ్బులు, ఒక 4-5 జబ్బులు, గంట తేడాతో ఆ మందులు ఈ మందులు వాడాలి.
రీడింగ్ పారామీటర్స్ డౌన్ అయ్యే కొద్దీ వాటిని ఆ డోసును తగ్గిస్తున్నారు అనమాట. కొన్ని రోజులు ఫుల్, కొన్ని రోజులు హాఫ్ అలా తీసేయాలి ఆ మందులు, ఇంగ్లీష్ మందులు. వీటిని వాడుకోవాలి. సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు ఇందులో. మీకు ఎకనామికల్ ఈ కిట్ మెడిసిన్స్ ఎంత అండి? 40 రూపాయలు, 80 రూపాయలు, 50, 100 ఉంటుంది. జనరల్ మెడిసిన్ 150, ఒక నెల వస్తుంది మీకు ఆ డ్రాప్. ఉదయం 5 చుక్కలు, సాయంత్రం 5 చుక్కలు కప్పు నీళ్ళ, 10 చుక్కలు అయితే గ్లాస్ నీళ్ళ. 3 days గ్యాప్ కొందరికి ఉంటుంది. ఆ జబ్బుని బట్టి డిజైన్ చేసి ఇస్తారు, చెప్తారు డాక్టర్స్. నెక్స్ట్ ఈ డాక్టర్స్ కోర్స్ మెడిసిన్ అయిపోయింది, జనరల్ మెడిసిన్, కిట్ మెడిసిన్ గురించి అయిపోయింది. ఫార్ములా మెడిసిన్, స్పెషల్ ఫార్ములా మెడిసిన్స్ అంటే కొద్దిగా కాస్ట్లీ ఫార్ములాస్. ఈ 14 ప్లాంట్స్, 14 ఫ్లవర్స్, ఎలక్ట్రిసిటీ మెడిసిన్స్. ఈ కాంప్లెక్స్ రెమెడీ అంటారు మన ఎలక్ట్రోహోమియోపతిలో. అంటే ఎలక్ట్రోపతి అని ఫస్ట్ డాక్టర్ సిసి మ్యాటిక్ అని పెట్టారండి 1865లో. 1796 హోమియోపతి. 1500 BC పురాతన కాలం, ధన్వంతరి కాలం, 1000 సంవత్సరాల క్రితం ఈ ఆయుర్వేదం డెవలప్ అయింది. 2011 నుంచి 16 మన ఎస్వి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, SVPSO ఇంటర్నేషనల్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ తరఫున ఎలక్ట్రోహోమియోపతి అండ్ ఆల్టర్నేట్ మెడికల్ సిస్టమ్ ఆఫ్ ప్లాంట్స్ ఆర్ ఫ్లవర్స్ PNF ఎలక్ట్రోపతి ఒక స్టేజ్లో డెవలప్ అయింది. ఎలక్ట్రోహోమియోపతిగా మారింది, డెవలప్ అయింది. నెక్స్ట్ ఎలక్ట్రోహోమియోపతి అండ్ ఆల్టర్నేట్ మెడికల్ సిస్టమ్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ ఫ్లవర్స్. వండర్ఫుల్ అనమాట. ఇది 16లో కంప్లీట్ చేసాము దీన్ని. అంటే ఎలక్ట్రిసిటీ మొక్కలే కాదు, ఫ్లవర్స్లో కూడా ఉందని చెప్పేసి మనం దాదాపుగా ఒక 500 ఫ్లవర్స్ని వాడడం మార్కెట్లో ఉన్నాయి. దాంట్లో మనం వాడింది ఎంత అంటే 100 to 150 ఫ్లవర్స్. తర్వాత 700 మొక్కలు తీసుకున్నాము. దాంట్లో వాడింది ఒక 500 మ్యాక్సిమము. అయితే 350 సరిపోతుంది. ఫ్లవర్స్ 100 సరిపోతాయి అన్నమాట ఈ ఫ్లవర్స్. సో అన్ని జబ్బుల్ని ఈ 350 మొక్కలు, 100, 150 ఫ్లవర్స్ బాగు చేయవచ్చు. అయితే ఇందులో లాగి కట్టుకట్టే విధానము, డ్రాప్ బై డ్రాప్ ఇంజెక్షన్, అంటే ఎలక్ట్రో పంచర్ అంటారు. ఆకుపంచర్ అంటేనేమో మెడిసిన్ ఉండదు, ఆ నీడిల్ తోటి చేస్తారు. జస్ట్ రిలీఫ్ అది, అందులో జబ్బులు అన్ని పోవు. ఎలక్ట్రో పంచర్ అంటే డ్రాప్ బై డ్రాప్ ఇంజెక్షన్, మందు ఉంటుంది అందులో. నెక్స్ట్ జబ్బుని బట్టి 1-2 మందులు ఉంటాయి, 1-2 లీటర్ మెడిసిన్ ఉంటుంది. లాగి కట్టుకట్టే విధానం ఉండదు, ఏదో గోళీ ఇచ్చే సిస్టమ్ ఉండదండి. ఇది పవర్ఫుల్ డాక్టర్స్, పవర్ఫుల్ మెడికల్ సిస్టమ్, వండర్ఫుల్ మెడికల్ సిస్టమ్. ఏ జబ్బైనా లొంగాల్సిందే, ఏ జబ్బైనా పోవాల్సిందే, ఏ వ్యాధి అయినా పోవాల్సిందే. సీరియస్ ఉండని, క్రానిక్ ఉండని, క్రిటికల్ ఉండని, యాక్సిడెంట్ ఉండని, పాయిజన్ ఉండని, బ్రెయిన్ ట్యూమర్ అని, హార్ట్లో బ్లాక్స్ ఉండని, ఏదైనా ఉండని ముందు రిలీఫ్ చేసేస్తాం ఫాస్ట్గా. నెక్స్ట్ కంట్రోల్ అయిపోతుంది, నిదానంగా అన్నీ కరిగిపోతాయి అనమాట. ఇందులో కరిగిపోయే సిస్టమ్. కిడ్నీ స్టోన్స్ కరిగిపోతాయి, గడ్డలు కరిగిపోతాయి, స్టంట్ లేకుండా వాల్వ్స్ కూడా అన్ని క్లీన్ చేయవచ్చు. ఈ సిస్టమ్ లైనింగ్ కూడా బాగా అయిపోతుంది స్టమక్లో. బోన్స్ అయితే 15 రోజులు, నెల రోజులనే అంటుకోపోతాయి. మొత్తం కాళ్ళు నుజ్జు అయిపోయినా పైన ఎక్స్టర్నల్ ఫైబర్ ప్లేట్స్ కడతాం. ఇప్పుడు అలోపతి డాక్టర్స్, ఇప్పుడు ఆర్థో డాక్టర్ అంటే లోపల ప్లేట్స్ పెడతారు. ముందు ఆపరేషన్, తర్వాత ఆపరేషన్. మనం పైన ఫైబర్ ప్లేట్స్ పెట్టి కట్టేస్తాం. జస్ట్ 15 daysలో బాగా అయిపోతాయి. ఆ కాళ్ళు కానీ ఆ సైజులో డిఫరెన్స్ రాదనమాట. కరెక్ట్గా సెట్ అవుతాయి. నేచురల్ ప్లాంట్స్, నేచురల్ ఫ్లవర్స్, నేచురల్గా బ్లెస్సింగ్ సెట్ అయిపోతుంది. కేసు బాగా అయిపోతుంది, క్యూర్ అయిపోతుంది. పర్మనెంట్ క్యూర్ సిస్టమ్ ఇందులో. నెక్స్ట్ స్పెషల్ ఫార్మ్, ఇవి 4-5 రకాలండి ఇవి. నెక్స్ట్ ఇందులో ఏంటంటే చీప్ అండ్ బెస్ట్ మెడికల్ సిస్టమ్. ఇప్పుడు మనం ముఖ్యంగా చర్చించుకునేది ఏంటంటే, ఇప్పుడు అలోపతి ఉంది, ఏదో ఎమర్జెన్సీలో ఇప్పుడు మన ఎలక్ట్రోహోమియోపతి అండ్ ఆల్ సిస్టమ్, డాక్టర్స్, తర్వాత ఈ స్టోర్స్, షాప్స్ దగ్గర లేదనుకోండి, ఎమర్జెన్సీలో తప్పేం లేదు. అలోపతి వాడిన కెమికల్ డ్రగ్స్ అయినా కానీ 4 రోజులు, ఎక్కువ రోజులు వాడితే ఆ కిడ్నీస్ వగేరా డ్యామేజ్ అయిపోతాయి. పెయిన్ కిల్లర్స్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ స్టెరాయిడ్ పెయిన్ కిల్లర్స్ ఉంది. వాటిని తీయాలి, మరిపియాలన్నా, మనం తీసేయాలన్నా, అంటే బీపీ వాళ్ళు, షుగర్ వాళ్ళు, థైరాయిడ్ వాళ్ళు, నెక్స్ట్ ఈ ఆర్థరైటిస్ వాళ్ళు, గౌటీ ఆర్థరైటిస్ వగేరా వాళ్ళు కొంతకాలం ఆ మందులు ఈ మందులు వాడాలి గంట తేడాతో. అయితే తక్కువ పీరియడ్ వాడిన అలోపతి మెడిసిన్స్ వాడకుండా వచ్చిన ఆ ఇంగ్లీష్ మందులు అవసరమే లేదనమాట. వాడికి అలవాటు అయి ఉంటే, అడిక్ట్ అయి ఉంటే నిదానంగా తీయాలన్నమాట. ఒక గంట తేడా అంటే కొన్ని రోజులు ఫుల్, కొన్ని రోజులు హాఫ్, కొన్ని రోజులు 2-3 రోజులు ఒక డోసు అలా తీసేయాలన్నమాట. ఆ ఇంగ్లీష్ మందులు తీసేసి ఈ మందులతోటే పర్మనెంట్గా క్యూర్ చేయవచ్చును. అదొక సిస్టమ్ ఉంది. మనం ఒక్కొక్క జబ్బులు వేలాది మంది, టోటల్గా లక్షలాది మంది మీద రీసెర్చ్ చేయడం జరిగినది. ప్రూవ్ చేసాము, బాగు చేసాము. మీరు యూట్యూబ్, గూగుల్లో చేసుకోవచ్చు, మన చూసుకోవచ్చు. మన సంస్థకు వచ్చి కూడా రికార్డ్స్ రిపోర్ట్ చూసుకోవచ్చు. వెల్కమ్. నెక్స్ట్ అండి, కొన్ని క్వశ్చన్స్ వేసి ఉన్నారు. ఇప్పుడు చీప్ అండ్ బెస్ట్ దీన్నే చెప్పొచ్చు మనం. అలోపతిలో చిన్న చిన్న జబ్బులకు కొద్దిగా తక్కువ ఉంటుంది, తర్వాత అన్ని కాస్ట్లీ అండి. ఎందుకంటే ఈవెన్ 4 mm, 8 mm, 7 mm కిడ్నీ స్టోన్ తీయాలన్నా సర్జరీ చేయాల్సిందే. మన దాంట్లో 15 mm వరకు కూడా కరిగిపోతుంది. ఇంకా పెద్ద సైజు మీద కాస్త టైం పడుతుంది, అంతే, ఓపిక ఉండాలి. అయితే ఈ 15 mm వరకు ఈజీ కరిగిపోతాయి. తర్వాత ఈ మేజర్ సర్జరీ కేసులన్నీ బాగు చేయొచ్చు. విరిగిన కేసులు, అరిగిన కేసులు బాగు చేయొచ్చు. నార్మల్ డెలివరీ చేయవచ్చు, సంతానం లేని వాళ్ళకి సంతానం,
ఇలా మనం చెప్పుకుంటే పిల్లలు పెద్దలు అన్ని బీపీ షుగర్ థైరాయిడ్ గౌటీ ఆర్థరైటిస్ అన్ని పర్మనెంట్గా క్యూర్ చేయవచ్చు అనమాట ఈ సిస్టంలో. సో మీరు ఏంటంటే కిట్ మెడిసిన్స్ 12-15 మందులు ఉంటాయండి, అవి పెట్టుకోవాలి. రాత్రి పూట కూడా టెన్షన్ ఉండదు, డాక్టర్ దగ్గర పోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ డబ్బు ఆదా అవుతుంది, భయం ఉండదు. ఇంట్లో లేడీస్ వాళ్ళ భర్తలు లేకపోయినా లేడీస్ కూడా బాగు చేయవచ్చు. 12-15 మందులు ఉంటాయి మీకు. బెయిన్ ప్లాంట్ ఎలక్ట్రిసిటీ మెడిసిన్ అట్లా జనరల్ ఎగ్జాంపుల్. షేడ్ ప్లాంట్ ఎలక్ట్రిసిటీ మెడిసిన్ ఇలా ఉంటుంది మీకు. ఐ బ్రైట్ ప్లాంట్ ఎలక్ట్రిసిటీ మెడిసిన్ ఇట్లా మీకు. ఈడి ఐ డిసీజు, పీకే పెయిన్ కిల్ అంటే ప్లాంట్స్ అనేది 7 ప్లాంట్స్ 14 ప్లాంట్స్ ఎలక్ట్రిసిటీ మెడిసిన్స్ అనమాట. ఇవన్నీ మీకు పేరు ఉంటుంది, ఆ కోడ్ల పేరు ఉంటుంది ప్లస్ యూజ్ ఉంటుంది, అందరూ చూసి వాడుకోవచ్చు. ఈ జనరల్ మెడిసిన్ కూడా పెద్ద కాస్ట్ ఉండదు, 150 రూపాయలే. ఈ పేదలకి మధ్యస్థాయి వాళ్ళకి బాగా ఉపయోగపడుతుందండి. మనం డాక్టర్ దగ్గర మీరు ఎప్పుడు వెళ్ళాలంటే ఆ కిట్టు మెడిసిన్ ఒక 2-3 రోజులు ఏదైనా జబ్బు పోకపోతే అది డిఫరెంట్ కానీ ముదిరిందని భావించి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. మన ఎలక్ట్రోమియోపతి ఆల్టర్నేట్ మెడికల్ సిస్టమ్ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ జబ్బులన్నీ పర్మనెంట్గా క్యూర్ అవుతాయి అనమాట. క్రానిక్ క్రిటికల్ పెద్దవాటికి డాక్టర్ దగ్గరికి మనం మీ సమీపంలో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి బాగు చేసుకోవాలి. నెక్స్ట్ అండి మీరు గుర్తుపెట్టుకోవాలి ఒకటి, ఇప్పుడు ఈ గొర్రెలు కూడా బాగు చేసాం. అల్లోపతి డాక్టర్స్ 2 ఏళ్ళు ఇచ్చారండి మందులు, అవి కుంటుకుంటా ఉన్నాయి 2 ఏళ్ళు. ఏదో 10 రోజులు బాగుంటుంది, తర్వాత బాగాట్లేదు. మేము ట్రీట్మెంట్ ఇస్తే ఆ 10 రోజులు ఆ పురుగులన్నీ పడ్డాయి, ఇప్పుడు పరిగెత్తుతున్నాయి ఆ గొర్రెలని, ఆ బాధలు పోయినాయి. మీరు ఈ కకృతి పడకండి, జంతువుల్ని బాధ పెట్టకండి. ఇప్పుడు ఒక్కొక్క బాటిల్ 50 రూపాయలు ఒక జబ్బుకి, చాలా బ్రహ్మాండంగా పనిచేస్తాయి. 15 గొర్రెలు బాగైనాయి, మీరు డొంకతండలో చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇలా చాలా మనం చెప్పుకుంటూ పోతే ఎగ్జాంపుల్ చాలా అనమాట. నెక్స్ట్ ఈ హాలియా దగ్గర కొత్తపల్లి దగ్గర చూడండి మీరు, కాళ్ళు ఇరిగినాయి యాక్సిడెంట్లో కుక్కలు. ఆ తర్వాత ఒకటేమో పాయిజాన్ తినేసింది, ఆ కుక్కల్ని కూడా బ్రతికించడం జరిగింది, పిల్లుల్ని బ్రతికించడం జరిగింది. చనిపోయే స్టేజ్లో ఆ చేపల్ని కూడా మందు బేసిన్లో వేసి అందులో వదిలాము, అవి కూడా బతికాయి. ఉల్టా తిరిగి ఉన్న చేపలు మరలా రన్ చేయడం మొదలుపెట్టాయి అనమాట. అంత పవర్ఫుల్ సిస్టమ్ ఇది. అంటే క్షణాల ఇట్లా డ్రాప్ చేస్తే బీపీ తగ్గిపోతుందండి, ఆయుష్ ప్రాణం వచ్చి కొద్ది గొప్ప ఎక్కడో ప్రాణం ఉన్నా తీసుకొస్తారు. రవ్వ అన్నీ మీ గ్రంథులన్నీ బాగు చేస్తుంది. మేజర్ సర్జరీ కేసులన్నీ అవాయిడ్ చేయవచ్చు. అంత వండర్ఫుల్ మెడికల్ సిస్టమ్ ఇది, ఏ ఆపరేషన్ లేకుండా బాగు చేసుకోవచ్చు. అయితే ఇందులో లాగి కట్టుకట్టే విధానం కూడా ఉంటుంది, డ్రాప్ ఇంజెక్షన్ సిస్టమ్. అయితే ఇప్పుడు యాక్సిడెంట్లో ఎక్కడైనా బొక్కలు ఇరుగుతాయి, ఓవర్లాప్ అయితే లాగి కట్టుకట్టేది ఉంటుంది. ఎక్కడైనా రక్తం ఆగకపోతే ఒక కుట్టు వేసేది ఉంటుంది, జస్ట్ ఫస్ట్ ఎయిడ్ అనమాట. మళ్ళీ ఏదైనా ఎక్కడో నోటికో కోటికో కేసు సర్జరీ అవసరమైంది అనుకుందాం, అప్పుడు అది ఇప్పేసి వాళ్ళు ఆ ఫస్ట్ ఎయిడ్ది ఇప్పేసి చేసుకోవచ్చు. అయితే ఆ ఫస్ట్ ఎయిడ్లో ఏంటంటే బ్లడ్ కారకుండా చూడాలి. ఫస్ట్ ఎయిడ్ చేసే వాళ్ళు ఎక్కడో యాక్సిడెంట్ అయి ఉంది, గొర్రెలు పడి ఉన్నాయి, మేకలు పడి ఉన్నాయి, మనుషులు పడి ఉన్నారు, చల్ల చెదరం అరుస్తున్నారు, ఆ బాధతో కుర్రో ముర్రో అంటున్నారు, వాళ్ళని లాగి కట్టుకట్టాలి, ఫస్ట్ ఎయిడ్ చేయాలి, పెయిన్ రిలీఫ్ మెడిసిన్స్ ఇవ్వాలి. నెక్స్ట్ బ్లడ్ కారకుండా గట్టిగా డ్రెస్సింగ్ పౌడర్స్ కట్టుకట్టాలి, లేదా అవసరమైతే 1-2 కుట్లు కూడా వేయాలన్నమాట. లేకుంటే చచ్చిపోతారనమాట పేషెంట్స్ కావచ్చు, జంతువులు కావచ్చు. అది ఫస్ట్ ఎయిడ్లోని భాగము. ఈ ట్రీట్మెంట్ అయితే చాలా వండర్ఫుల్గా ఉంటుందండి. నెక్స్ట్ డెంగ్యూ కేసుల్ని కూడా, డెంగ్యూ 10,000 20,000 ప్లేట్లెట్ డౌన్ అయిపోతే మనం గంటలలో 50,000 60,000 పెంచవచ్చు. మరుసటి రోజు 1,50,000 అయిపోతుంది. చాలా చీప్ అండ్ బెస్ట్, 2-3 వేలు అయిపోతుంది. అయితే 7 జబ్బులు 14 జబ్బులు కూడా వస్తారు, ఒకేసారి ట్రీట్ చేయవచ్చు. ఇప్పుడు అల్లోపతిలో ఒక్కొక్క పార్ట్కి ఒక డాక్టర్ కదా, గైనిక్ డాక్టర్, ఆర్థో డాక్టర్, న్యూరో డాక్టర్, ఇట్లా ఒక్కొక్క పార్ట్కి ఒక డాక్టర్ కదా. ఈడ మన ఎలక్ట్రోమియోపతి డాక్టర్ సిస్టంలో అన్ని జబ్బుల్ని ఒక డాక్టర్ చూస్తారు అనమాట. అయితే సిమ్టమ్స్, మెడికల్ రిపోర్ట్స్, మెడికల్ టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ రిపోర్ట్ అంటే అవసరమైన టెస్ట్ రాస్తారు, ఎక్స్రే కానీ, సిటీ స్కాన్ కానీ, ఎంఆర్ఐ స్కాన్ కానీ, యూరిన్ టెస్ట్, బ్లడ్ టెస్ట్ కానీ, వాటిని బట్టి ప్లస్ సిమ్టమ్ని బట్టి జబ్బు వ్యాధిని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది ఇందులో. అయితే మీరు కిట్ మెడిసిన్ ఫస్ట్ స్టేజ్ వాడుకోండి, జనరల్ మెడిసిన్స్ కూడా సెకండ్ స్టేజ్ అలా బాగు చేస్తుంది. ముదిరిన వాటికి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి ఆ కోర్స్ మెడిసిన్స్ వాడుకోవాలండి. డాక్టర్స్ కోర్స్ మెడిసిన్ ఇస్తారు, స్పెషల్ ఫార్ములా మెడిసిన్స్ ఉంటాయి, అట్లా బాగు చేసుకోవాలి. మీకు డబ్బు ఆదా అవుతుంది. ఇది చాలా వండర్ఫుల్ మెడికల్ సిస్టమ్ అండి. మొక్కలు మీ జబ్బుల్ని బాగు చేయగలవు, పుష్పములు ఆకులు వేర్లు కూడా మొక్కలోని భాగం సుమా. వాస్తు సూత్రములు వాస్తు సూత్రములు మీ గృహ దోషము స్థల దోష
దోషమును తీసివేయును, ఆరోగ్యము మెరుగుపడును, యోగా ధ్యానం సకల ఆరోగ్యం సుఖ సంతోషములనిచును, My dear friends, electrohomeopathy and alternate medical system of plants and flowers మన ఎస్విపిఎస్ ఆర్గనైజేషన్ ఎంతో డెవలప్ చేసినది. ఈ మొక్కలు పుష్పాల వల్ల మీ జబ్బులు వ్యాధులు ఆరోగ్య సమస్యలన్నీ బాగవుతాయి. ఈవెన్ మేజర్ సర్జరీ కేసులు కావచ్చండి. ఛాలెంజ్ చేశాం మేమంతా. అన్ని మెడికల్ వ్యవస్థలు కలుపుకొని రీసెర్చ్ చేయడం జరిగింది ఏళ్ల తరబడి. ఒక్కొక్క డాక్టర్కి 10,116 ఇచ్చి 1000 మందిని వారి తరపున బాగు చేస్తామని చూపించాం. ఈ మెడికల్ సిస్టమ్ కంటే గొప్ప మెడికల్ సిస్టమ్ ఏదైనా ఉన్నా, ఈ వాస్తు సూత్రముల శాస్త్రం యోగా ధ్యానం కంటే ఎక్కువ ఉన్నా ఏదైనా ఉంటే ఈ ప్రపంచంలో అలా ఇస్తామని చెప్పేసి మన సంస్థ తరపున ఛాలెంజ్ చేయడం జరిగింది. ఛాలెంజ్ వాజ్ థ్రౌన్ టు ద హోల్ వరల్డ్. అయితే ఎవరు ముందుకు రాలే. మనమంతా ప్రూవ్ చేయడం జరిగినది. గొర్రెలు, మేకలు, జంతువులు, పశుపక్షాదులు, మనుషులు, పిల్లలు, పెద్దలు వగైరా అందరినీ బాగు చేసి చూపించడం జరిగింది. వెల్కమ్, రికార్డ్ రిపోర్ట్ చూసుకోవచ్చు. అయితే ఇందులో ఈ వైద్య విధానం వల్ల జబ్బులు పోతాయి, వాస్తు వల్ల స్థల దోషం గృహ దోషం పోయి డి విటమిన్, సన్ రేసు, ఫ్రీ సర్క్యులేషన్ ఆఫ్ ఎయిర్, పాజిటివ్ అనేది పెరుగుతుంది, ఆరోగ్యం బాగైపోతుంది. నెక్స్ట్ యోగా ధ్యానం వల్ల శాంతి లభిస్తుంది. ఇక మనిషికి దీనికంటే ఎక్కువ అవసరం లేదు. మనిషికి జబ్బు బాయ్, స్థలానికి దోషం బాయ్, ఇంటికి దోషం బాయ్, సుఖశాంతులు లభించి మీ హెల్త్ బాగుంటే ఆరోగ్యమే మహాభాగ్యం. మనం ఏదైనా సాధించవచ్చు, ఏదైనాను శోధించవచ్చు, సాధించవచ్చును. థ్యాంక్ యూ. మీరందరూ ఇక ఎలక్ట్రోహోమియోపతి అండ్ ఆల్టర్నేట్ మెడికల్ సిస్టమ్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ ఫ్లవర్స్ కిట్ మెడిసిన్ అందరిలో కిట్ ఉండాలండి. జంతువులకి, మనుషులకి, పక్షులకి చీప్ అండ్ బెస్ట్ మెడికల్ సిస్టమ్. తర్వాత జనరల్ మెడిసిన్స్ ఇవన్నీ ఇంట్లో పెట్టుకోవాలి. మీ ఏ జబ్బు వ్యాధి ఉన్నా మన ఎస్విపిఎస్ సంస్థకి రండి. వాస్తు సమస్యలు ఉన్నా, ఇంకా వేరే సమస్యలు ఉన్నా, మీకు సండే తర్వాత హాలిడేస్ రోజు మీరు సంస్థకు డయల్ చేసి సొల్యూషన్ కూడా పొందవచ్చు, అడ్వైస్ కూడా పొందవచ్చు. మీరు బెస్ట్ సొల్యూషన్ ఉంటుంది. మీరు హాయిగా జీవిస్తారనమాట. సర్వే జన సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి.